Power of God I stand. దేవుని యొక్క శక్తితో నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Dear loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we do thank Thee for this time Thou hast given us to come to Your presence to worship You. నిన్ను ఆరాధించాలా నీ సన్నిధికి వచ్చే ఈ సమయం మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం ప్రభువా. We do thank Thee for the lessons that You have taught us. మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకై నీకు స్తోత్రాలు. We thank You for Your presence and Your grace and mercy. ప్రభువా, నీ యొక్క సన్నిధి కొరకు, నీ కృప కొరకు, నీ కనికరము కొరకే నీకు వందనాలు. Lord, Thou only must help us to understand Your ways in our lives. మా జీవితాల్లో మీ యొక్క మార్గాలు అర్థం చేసుకోవడానికి మీరే మాకు సహాయం చేయము. Let us not play a foul game in our spiritual life. మా ఆత్మీయ జీవితంలో ప్రభువా చెడ్డ ఆటలు ఆడకుండా సహాయం చేయము. Let us not believe God only for earthly blessings. ఈ సంబంధమైన దీవెనల కొరకు మట్టుకే దేవుని మేము నమ్మకుండా సహాయం చేయము. Let us not believe God only for having a good health in our lives on this earth. ఈ లోకంలో మా జీవితాల్లో మంచి ఆరోగ్యం కలిగి ఉండటానికే దేవుని నమ్మకుండా సహాయం చేయము. Let us not cling on to God only for earthly promotions. ఈ సంబంధమైన హెచ్చుతల కొరకు మట్టుకే మమ్మల్ని దేవుని యందు విశ్వాసం ఉంచనీయొద్దు. But help us to believe, God, that You exist and You are watching over us and You are a God who listens to our prayers. ప్రభువా, నీవు ఉండి మా జీవితాలు గమనించి తని మా యొక్క ప్రార్థన ఆలకించే దేవునిగా ఉన్నావని ప్రభువా నిన్ను నమ్మడానికి మాకు సహాయం చేయము. Help us to understand our lives are in Your hands. మా యొక్క జీవితాలు మీ హస్తాల్లో ఉన్నాయని ప్రభువా మేము తెలుసుకోవడానికి సహాయం చేయము. Let us not try to build our lives with our own foolish hands. మా సొంత బుద్ధిహీనమైన హస్తాలతో మా జీవితాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేయనీయవద్దు ప్రభువా. But help us to leave our lives into Your hands so that we can see Your hand in everything we do on this earth. ప్రభువా, ఈ లోకంలో మేము చేసే సమస్తములో కూడా మీ చేతిని మేము చూసేలా మా జీవితాలు మీ హస్తాల్లో పెట్టడానికి సహాయం చేయము. Continue to guide us and help us. మమ్మల్ని నడిపించట కొనసాగించి సహాయం In చేయము. Jesus' holy name I pray. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. One man of God said, ఒక దైవజనుడు అన్నారు, a Christian has to give away his right, that is his right. ఒక క్రైస్తవుడు తన హక్కులన్నీ కూడా వదిలేసుకోవాలి, అతనికి ఉన్న హక్కు అంతా కూడా అదే అన్నారు. Yes. So, I have got a small story to tell this morning. ఈ ఉదయకాలం మీకు చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది. A Christian has to give up his right, that is his right. ఒక క్రైస్తవుడు తనకున్న హక్కులు వదిలేసుకోవాలి, అతనికి ఉన్నటువంటి హక్కు అంతా అదే. That is, అంటే we have to give away our selfish desires. మన యొక్క స్వార్థపూరితమైన వాంఛలన్నీ కూడా మనం విడిచిపెట్టేయాలి. Today, ఈరోజు the Christianity is full of selfishness. క్రైస్తవ్యం అంతా కూడా స్వార్థంతో నిండిపోయి ఉంది. So, where there is self, there is no God there. ఎక్కడైతే ఈ స్వార్థం ఉంటుందో అక్కడ దేవుడే లేడు. We can't find God's ways in our lives. మన జీవితాల్లో మనం దేవుని యొక్క మార్గాలు కనుక్కోలేము. So, the self is not crucified in the lives of many, even among the preachers and teachers and believers and non-Christians. బోధకుల్లోను, ప్రసంగికుల్లోను, విశ్వాసుల్లోను, క్రైస్తవేతరుల్లోను చాలా మందిలో ఈ యొక్క అహం అనేటువంటిది సిలువేయబడలేదు. Even in spiritual life, it is dominated very strongly that people could not see Christ, only see the man there on the stage. క్రైస్తవ్యంలో సైతము వేదిక మీద ఉన్నటువంటి మనుషులు క్రీస్తును చూడలేకుండా అహాన్ని మట్టికే చూసేలా అది అలాగే సిలువేయబడకుండా ఉంది. So, this type of Christianity will wash away very soon. ఇలాంటి క్రైస్తవ్యము చాలా త్వరగా కొట్టుకొని పోతుంది. That man also will be washed away and his name and fame also will be forgotten. అతను కూడా కొట్టుకొని పోబడతాడు, అతని యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా కొట్టుకొని పోతాయి. So much of God's word is being preached, many places. అనేక ప్రాంతాల్లో ఎంతో దేవుని యొక్క వాక్యం బోధించబడతా ఉంది. But not many are living according to the word of God. చాలా మంది దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం లేదు. That is a failure in Christianity today. ఈ దినాల్లో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అపజయము అదే. I am traveling from Salem to Hyderabad and my bus was around 7 o'clock last evening. నేను సేలం నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాను. గత సాయంకాలము 7 గంటలకు నేను సేలంలో బస్సులో ఉన్నాను. When I went there before time, నేను అక్కడ సమయానికి వెళ్ళినప్పుడు they said your bus is cancelled. మీ బస్సు రద్దు అయిపోయిందండి అని చెప్పారు. They said your bus is at 10 o'clock. మీ బస్సు 10 గంటలకే ఉందండి అన్నారు. So I had to wait there. అక్కడ కనిపెట్టాల్సి వచ్చింది. Then తర్వాత there was a problem again. మళ్ళా సమస్య వచ్చింది. These people, the secular people who are interested only in money,
They don't bother about your time, they don't bother about your welfare, they don't bother about your appointments and so on. So they pull all the passengers from different buses and cancel all the buses 8:30, 9:30 and 7:30 like that, and then put them in one bus. వీళ్ళు డబ్బు కొరకు ఆశ కలిగినటువంటి వ్యక్తులంతా కూడా లోకస్తులు ఏం చేస్తారంటే మనకు సమయం కానీ మనకున్నటువంటి పనులు కానీ ఎంత మాత్రం కూడా పట్టించుకోకుండా అనేక బస్సులు వాళ్ళు రద్దు చేసి వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఒక బస్సులో ఏర్పాటు చేశారు. So the seat that was allotted for different people in different buses was not given properly. వేరు బస్సులు, some of them were traveling from other places and they occupied certain seats. వేరే ప్రాంతాల నుంచి వచ్చేవారు వేరే సీట్లలో కూర్చున్నారు కాబట్టి ఎవరికి ఏ సీట్లు ఇస్తామని చెప్పారో వాటిని సరిగా వారు ఇవ్వలేకపోయారు. So one man argued so long for 1.5 hours that unless you give me my seat I will not leave, otherwise you give me some refund. ఒక అతనైతే గంటన్నర సేపు వాదించాడు. నాకు ఏ సీట్ ఇస్తామన్నారో ఆ సీట్ ఇస్తే తప్ప నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయమని చెప్పి వాదిస్తా కూర్చున్నాడు. And bus was not moving. బస్సు ఏం కదలటలేదు. 1.5 hours, 1 hour 45 minutes. గంట 45 నిమిషాలు. 11:45. 11:45 bus was not moving. బస్సు కదలటలేదు. Then I said, అప్పుడు అనుకున్నాను, I'll give my seat, you take my seat, let the bus move. నేను నా సీట్ నీకు ఇస్తాను, ఈ సీట్ నువ్వు తీసుకో, బస్సును వెళ్ళని అని చెప్పాను. I had to sit at the last seat. నేను చివరి సీట్లో కూర్చోవలసి వచ్చింది. Otherwise I would have not come today. లేదంటే ఈ రోజు వచ్చి ఉండేవాడిని కాదు నేను. Yes. So that's why I said a Christian has to give away his right. That is his right. ఓ క్రైస్తవుడు తన హక్కులను విడిచిపెట్టేయాలి. అతనికి ఉన్నటువంటి హక్కు అంతా అదే. Because I learned that phrase long time back, so I said, okay, let this man occupy my seat. ఈ విషయం ఈ అంశాన్ని ఎంతో ముందే నేర్చుకున్నాను కాబట్టి ఇతను నా సీట్ తీసుకొనిలే అని చెప్పేశాను. Almost all of them were silent అందరూ after making big havoc there. పెద్ద గందరగోళం చేసిన తర్వాత అందరూ కూడా మౌనం అయిపోయారు. So many times many people don't know how to solve the problem because the self and ego is so strong in us. మనలో స్వార్థము అహము అనేది ఎంతో బలంగా ఉంది కాబట్టి చాలా మందికి సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలియకుండా ఉన్నారు. They are expert in trying to solve the problem, but they miss the problem, not to solve the problem. ఈ యొక్క సమస్యలు తీర్చే విషయంలో ఎంతో నైపుణ్యం గల వారిగా ఉంటారే కానీ వారు సమస్యను తీర్చడం కాకుండా దాన్ని ఇంకా జటిలంగా చేస్తారు. ఎందుకంటే there is no depth in our Christian life, my dear people. ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో లోతు లేదు కాబట్టి, and we don't acknowledge that we don't have depth. మనకి లోతు లేదు అనే సంగతి మనం అంగీకరించము. That is another pride. ఇది మరి ఒక గర్వం. Yes, this is spiritual pride is worse than any other pride in the world. ఆత్మీయ గర్వం అనేది లోకములో ఉన్నటువంటి ఇతర ఏ గర్వాల కంటే కూడా మించినటువంటి గర్వం. That's why Jesus said, you will not enter into heaven, neither you will allow anyone to enter into the heaven. That's what he told about Pharisees. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యుల గురించి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు అని చెప్పారు. Remember, గుర్తుపెట్టుకో, some of you so-called Christians, క్రైస్తవులని పిలుచుకునే మీలో కొంతమంది, some of you are preachers, బోధకులని మీలో కొంతమంది, and if your life is not set right properly, or including my life, నా జీవితంతో సహా మన జీవితాలే కనుక సరిగా సరిచేయబడకుండా ఉన్నట్లయితే you will become the hindrance for many people to enter into heaven. అనేక మంది పరలోకంలో ప్రవేశించకుండా నువ్వు ఆటంకమైపోతావు. Why I went to Salem, I want to give us brief report. సేలం ఎందుకు వెళ్ళానో మీకు క్లుప్తంగా సమాచారం ఇవ్వబోతున్నాను. A boy whom I helped spiritually died at the age of 43 in Salem. నేను ఆత్మీయంగా సహాయం చేసినటువంటి ఒక యవనస్తుడు 43 సంవత్సరాల వయసులో సేలంలో చనిపోయారు. And I loved him so much, and his parents came and wept before me. Father was not there. Mother came and wept before me, saying that somehow you must arrange a marriage for my son. ఆ అబ్బాయికి తండ్రి లేడు. తల్లి వచ్చి నా దగ్గర ఏడ్చి ఎలాగైనా నా కుమారునికి వివాహం ఏర్పాటు చేయమని ఏడ్చింది. Okay, he was soundly converted. మంచిగా మారుమనసు పొందిన అబ్బాయే. And he was a very humble boy. దీనుడైన పిల్లవాడు. So I tried to arrange marriage for him with the help of Francis. ఫ్రాన్సిస్ గారి సహాయంతో వివాహం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాను. But కానీ he was moving away from marriage. పెళ్లి అంటే దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. I said people are coming and pressurizing me for marriage, whereas this fellow is moving away. ఏంటి అందరేమో పెళ్లి కోసం వచ్చి నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు, ఈ అబ్బాయి పెళ్లి అంటే దూరంగా పారిపోతున్నాడు ఏంటి అన్నాను.
So I told him, your mother is worried, worrying me, so let me arrange something for you. మీ అమ్మ నన్ను ఎంతో తొందర పెడుతుందయ్యా నీ పెళ్లి కొరకు, నన్ను ఏదైనా ఏర్పాటు చేయని నీకు అన్నాను. But the more I tried to approach him in this matter, the more he avoided me. ఎంత ఎక్కువగా ఈ విషయంలో ఆయన్ని సంధించాలని కోరితే అంతగా నన్ను కలవకుండా ఉండటానికే చూశాడు. Then I asked him, అప్పుడు ఆయన అడిగాను, have you got anyone in your heart? నీ హృదయంలో ఎవరైనా ఉన్నారా అని. Have you fell in sin? నువ్వు పాపంలో పడిపోయావా? No. లేదన్నా అన్నాడు. I said, what is the reason? కారణం ఏంటి మరి అన్న. And he was very hesitant to say. చెప్పడానికి ఎంతో వెనకాడాడు. I have no other idea what was there in his heart. ఆయన హృదయంలో ఏముందో అసలు నాకు ఏం అర్థం కాకుండా ఉండింది. Then finally one day, are you going to tell the truth? నువ్వు సత్యం చెప్తావా అన్న. Yes, you have to tell the truth. నువ్వు సత్యం చెప్పి తీరాలి అన్న. Because I am interested in you and because I am interested in your family. నేను నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను కాబట్టి అడుగుతున్నాను. And one day he told me, ఓ రోజు నాతో I am not fit for marriage. నేను పెళ్లికి తగిన వాడిని కాదన్నా. You are not a doctor to decide like this. నువ్వు వైద్యుడు కాదు అలా తీర్మానం చేయడానికి అన్నాను. But కానీ he said, no, I am not fit for the marriage. లేదన్నా నేను పెళ్లికి తగిన వాడిని I కాదు. don't want to deceive that girl. ఆ అమ్మాయిని మోసం చేయటం నాకు ఇష్టం లేదన్నా. Some of you are deceivers, my dear people. మీలో కొంతమంది మోసగాళ్ళు. Yes. You won't tell the truth at the time of marriage. పెళ్లి సమయాల్లో మీరు సత్యాన్ని చెప్పరు. Yes, whether the person has got AIDS, whether the person has got some other illegal contact. ఆ వ్యక్తికి ఎయిడ్స్ రోగం ఉందా లేదా అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పరు. Or whether he has already married. అప్పటికే పెళ్ళైపోయిందా? Nothing. ఏమి చెప్పరు. They all secretive. అన్ని రహస్యంగా ఉంచేస్తారు. All our secrets is going to be open one day, my dear people. ఒక రోజు మన What I రహస్యాలు spoke in the secret, it will be open one day. నేను What is the secret there? అందులో రహస్యం ఏముంది? నేను రహస్యంగా మాట్లాడేవన్నీ కూడా ఒక రోజు బయట రాబోతూ ఉన్నాయి. ఒక రోజు రహస్యాలన్నీ కూడా బహిర్గతం Is చేయబడతాయి. that our religion? మన భక్తి అంతేనా? Of course, God has also keep some secrets. సరే, దేవుడు కూడా కొన్ని రహస్యంగా ఉంచాడు. He will not let his secrets to everyone. ఆయన తన రహస్యాలు అందరికీ తెలియపరచడు. When he wanted to destroy Sodom and Gomorrah, ఆయన సొదొమ గొమొర్రా నాశనం చేయాలని he was not కోరినప్పుడు telling to everyone. ఆయన అందరికీ చెప్పలేదు. But he told Abraham. అబ్రహాంతో చెప్పారు. Yes. And some of the dreams and visions were revealed only to those who fear him. ఆయనకు భయపడే వారికి మట్టుకే కొన్ని కలలు దర్శనాలు బయలుపరచబడ్డాయి. Yes, he revealed to Daniel. దానియేలుకు He బయలుపరిచాడు. revealed to Joseph. యోసేపుకు So బయలుపరిచారు. God has got his own secrets, but he will not let everybody knows. దేవునికి తన రహస్యాలు ఉన్నాయి కానీ అందరికీ ఆయన తెలియపరచడు. But కానీ that is about spiritual life. అది ఆత్మీయ జీవితం But గురించి. when it comes to make a covenant with somebody, you need to be very open. నీవు ఎవరితోనైనా నిబంధన చేసే సమయం వచ్చినప్పుడు నువ్వు చాలా బాహాటంగా సత్యం చెప్పాలి. You are not going to achieve a great thing by making some secret plans in that, by telling lies or manipulating things. విషయాలు తారుమారు చేసి అబద్ధాలు చెప్పి కొన్ని దాచిపెట్టి నువ్వు అక్కడ ఏదో గొప్ప కార్యం చేసేదేమి లేదు. No, you are not going to achieve great things. You are not going to bring a great glory in doing that. నీవు గొప్పగా సాధించేది ఆశీర్వాదం పొందేది ఏమి లేదు, దానివల్ల మహిమ పొందేది కూడా ఏమి లేదు. But this boy ఈ అబ్బాయి openly said, I don't want to deceive that girl, deceive the girl whom I am going to marry, if at all I marry. నేను కనుక పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మోసం చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదండి I అన్నాడు. am taking some time to explain because even Christians are fooling the people today, ఈ దినాల్లో telling క్రైస్తవులు all kinds of lies. Even in age matter they will tell lies. Even in the studies they will tell lies. Even in job they will tell lies. వాళ్ళ యొక్క వయసు విషయం కానీ ఉద్యోగ విషయం కానీ చదువు విషయం కానీ అన్ని విషయాలు అబద్ధాలు చెప్పి ఈ దినాల్లో క్రైస్తవులు సైతం మోసం చేసి అందరిని బుద్ధిహీనులుగా You చేస్తా and ఉన్నారు. I cannot build a home with lies. నీవు నేను అబద్ధాలతో కుటుంబాన్ని కట్టలేం. The foundation, nobody can build a home with the foundation of lies. అబద్ధాల పునాదితో ఎవరు కూడా గృహాన్ని కట్టలేరు. It is like a home which is built upon a sandy land. అది ఇసుక మీద కట్టిన ఇల్లు వలె ఉంటుంది. Floods will come వరదలు వస్తాయి, and rain may descend, వర్షం కురవచ్చు, but it will be destroyed. అది నాశనం చేయబడుతుంది. Yes, a time of calamity, your faith and my faith is going to be tested. విపత్తు సమయంలో నీ యొక్క విశ్వాసము నా విశ్వాసము పరీక్షించబడబోతా ఉంది. Yes. So the Son of Man is going to come, whether he is going to see faith in us. That is a pain thing. Whether we have built a big hall, whether we made a mosaic floor, whether we fixed AC to this whole hall, he is not going to see in all these things. But he is going to see whether we have got faith in it. Faith in us. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం పెద్ద హాలు కట్టించామా, కింద మంచి సెలవురాళ్ళు ఉన్నాయా, ఏసీ పెట్టించామా, ఇవన్నీ చూడబోవటం లేదు. కానీ మనలో విశ్వాసం ఉన్నదా అని ఆయన చూడబోతా ఉన్నాడు. The faith which is operating. క్రియేట్ చేసేటువంటి విశ్వాసం ఉన్నదా అని. Yes, that's all. If you have faith, let me sit at the back, let me travel.
నేనే నీకు విశ్వాసం ఉంటే నేను వెనకాల కూర్చొని ప్రయాణిస్తానులే అంటావు. Let me, bear some discomfort. కొంచెం అసౌకర్యాన్ని సహిస్తానులే. That is not a big matter. అది పెద్ద విషయం ఏమీ కాదులే. So what happened? ఏమైంది? This boy, then he told me. తర్వాత ఆయన నాతో అన్నాడు, I told him, you need not decide. I will send you to your doctor, and let us see what the doctors say. నువ్వు అలా నిర్ణయించనక్కర్లేదు, కానీ నేను వైద్యం దగ్గర పంపిస్తాను, ఆ డాక్టర్ గారు ఏం చెప్తారో చూద్దామన్నా. That also he avoided. అది కూడా వద్దన్నాడు. Finally, చివరికి forcibly, I arranged some people in Palangotai to take him to the good doctors. చివరికి పాలయంకోటలో కొంతమంది సహోదరులు ఏర్పాటు చేసి ఒక వైద్యం మంచి డాక్టర్ పంపించాను. And they examined him. ఆయన పరిశీలించారు. They said, అన్నారు, you can have marriage, but you cannot have children. నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కానీ నీకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. So he came and told me, this is what the doctors have told me. డాక్టర్లు నాతో ఇలా చెప్పారు అని నాతో చెప్పాడు. So then when we made a proposal, I told the girl, this is what the doctors have said. You pray and decide. ఆయమ్మతో ఇదే విషయాన్ని చెప్పాము. డాక్టర్లు ఇలా చెప్పారు, మరి నువ్వు ప్రార్థన చేసి నిర్ణయించుకోమని ఆయమ్మకు ఉన్న వాస్తవాన్ని చెప్పేశాము. I don't know how many girls will come forward when we say like this. అలా చెప్పినప్పుడు మరి ఎంతమంది అమ్మాయిలు ముందుకు వస్తారో నాకైతే తెలియదు. Of course, this girl also after saying this, first she said yes, and then when she heard this news, she said, no, I don't want to marry. ముందేమో సరేనండి అంది. ఆ అమ్మాయి కూడా ఈ వార్త విన్న తర్వాత నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోనండి అని చెప్పేసింది. I told her, ఆమెతో అన్నాను, don't be afraid. భయపడవద్దు. Our whole life depending on faith. ఆమె జీవితం అంతా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. You go and ask what God says. మన జీవితం దేవుని మీద ఆధారపడి ఉంది, నువ్వు వెళ్ళి దేవుని అడుగు, దేవుడు ఏం చెప్తాడో అన్న. Finally she prayed and her brother also got converted, and she got a good guidance. I don't have the time to refer all the verses that she quoted, and she said yes. వాళ్ళ అన్న కూడా మారుమనసు పొందాడు. ఆమె కూడా ప్రార్థన చేసింది. బైబిల్లో వచ్చినానని చెప్పేటువంటి సమయం నాకు లేదు, కానీ చివరికి వారు ప్రార్థన చేసి సరే అని చెప్పారు. And now they have got 2 children. ఇప్పుడు వారికి 2 పిల్లలు ఉన్నారు. Against all medical ethics. అన్నీ కూడా ఈ వైద్య సంబంధమైన వాటికి విరోధంగా ఇవి జరిగినాయి. Yes. And they lived a very happy life. సంతోషకరమైన జీవితాన్ని జీవించారు. And he was very useful in the work of God, but suddenly he died because he did not swimming. He fell into a pit and he died there. దేవుని సేవలో ఎంతో సహాయపడుతూ, because he was working as a mining engineer. There was a pool there and very deep. When he went there to wash his face, and he drowned and died. ఆయన మైనింగ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి ఈత రాదు, కానీ ఆయన పనిచేసే సమయంలో ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళలో పడిపోయి ఈత రాక మునిగి చనిపోయారు. So I determined to go and attend his memorial service because I couldn't attend the funeral service. సమాధి ఆరాధనకు వెళ్ళలేకపోయాను కాబట్టి జ్ఞాపకార్థ కూటానికైనా తప్పనిసరిగా వెళ్ళాలని నేను తలంచాను. So it was a beautiful time to hear the testimony of his wife, though she is very young. ఆమె ఎంతో యవనరాలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క భార్య యొక్క సాక్ష్యం ఏంటో ఎంతో అద్భుతంగా ఉండింది. And his brother-in-law and the believers. ఆయన యొక్క బావగారు విశ్వాసుల యొక్క సాక్ష్యాలు. Yes, we must leave a good testimony, my dear people. మనం ఒక మంచి సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. I always test myself whether God is with me or whether I am walking with God. దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, నేను దేవునితో నడుస్తూ ఉన్నానా అని నేను మాటికి నన్ను పరీక్షించుకుంటా ఉంటాను. Yes, we have to allow the Spirit of God to search our hearts. మన హృదయాలు పరిశోధించడానికి దేవుని యొక్క ఆత్మకు మనం చోటివ్వాలి. Don't be carried away by giving Sunday attendance, please. ఆదివారం మట్టుకే హాజరైపోయి దాంతో తృప్తిపడిపోయేవారిగా ఉండొద్దు. Or selling some books or calendars or doing this and that. కొన్ని పుస్తకాలు, క్యాలెండర్లు అవి కొనుక్కుని అవి చేసి. No, you must not be satisfied that you are all right. నువ్వు సరిగానే ఉన్నావని అలా తృప్తిపడిపోవడానికి వీలు పడదు. You have to go and test yourself whether you are walking with God. నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నావో లేదో అని వెళ్ళి నిన్ను పరీక్షించుకోవాలి. And I think Friday I was in Vijayawada for a wedding. శుక్రవారం విజయవాడలో వివాహం కొరకే వెళ్ళాను. And I booked my ticket by bus to go to Salem, and that was also cancelled. నేను సేలం వెళ్ళడానికి బస్కి టికెట్ బుక్ చేసుకున్నాను, అది కూడా రద్దు చేయబడింది. And just in the middle of the wedding, I got a call from the bus people, the transport people, that your bus is cancelled. బస్సు రవాణా సంస్థ నుంచి నాకు వివాహం మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, మీ యొక్క బస్సు రద్దు అయిపోయిందండి అని. And only 3 hours are there to catch my bus. నా బస్సు పట్టుకోవడానికి 3 గంటల సమయం మట్టుకే ఉండింది. Then I called one boy. ఒక అబ్బాయిని పిలిచాను. And I say, somehow you put me in some place where I can reach there.
నేను అక్కడ చేరగలిగిన రీతిలో నన్ను ఎక్కడైనా సరే నువ్వు పెట్టేసేయమని చెప్పాను. There was no bus, ఏ బస్సు లేదు, no train, రైళ్లు లేవు, no reservation. రిజర్వేషన్ లేదు. Then I said, put me in some unreserved compartment where I can travel at least. రిజర్వేషన్ కూడా లేకుండా ఉన్న ఒక రైలు బండిలో నన్ను ఎక్కించు, నేను వెళ్ళిపోతానన్నాను. They put me in, they bought a ticket టికెట్ కొన్నారు and paid the fine to enter into the reserved compartment. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో To be there in reserved compartment. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఉండడానికి చెల్లించాల్సినటువంటి ఫైన్ కూడా చెల్లించారు. Yes. So that's how I got a ticket. అలా నాకు ఓ టికెట్ వచ్చింది. It doesn't mean that I have got a berth. అంటే నాకు బెర్త్ ఉందని కాదు, I went and sat in one place వీళ్ళ ఒక చోట కూర్చున్నాను, and that became my berth. అదే నా బెర్త్. Nobody came. ఎవరు రాలేదు. And all my travel I used that. The TT came in between. మధ్యలో టీటీ వచ్చాడు, ఎవరు రాలేదు ఆ సీట్ దగ్గరికి. And in between I asked another TT, you can go and sit in this place. From Chennai you can travel. You can use a berth. మరో టీటీ వస్తే ఆయన ఏమన్నారంటే మీరు ఈ యొక్క బర్త్లో చెన్నై నుంచి వాడుకోవచ్చండి అని చెప్పాడు. But I told the same thing to another TT. మరో టీటీ Who కూడా అదే came to చెప్పాడు. examine my ticket. నా టికెట్ పరిశీలించడానికి వచ్చిన ఆయన అదే చెప్పాను. I told him this is vacant, so I occupied. If you allow me to stay here, I'll continue my journey. ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నానండి, మీరు నన్ను అనుమతిస్తే నా యాత్ర ఇక్కడ కొనసాగిస్తానని చెప్పాను. He said, okay. సరే అన్నారు ఆయన. I have seen the grace of God, my dear people. నేను దేవుని యొక్క కృపను చూచాను. Not because I am too holy, నేను ఎంతో అతి పరిశుద్ధుడని కాదు, too righteous, అతి నీతిమంతుడని కాదు, too obedient. అతి విధేయుడని కాదు. No. కాదు, The grace of God. దేవుని యొక్క కృప. Remember, గుర్తుపెట్టుకో, you must not lose the grace of God when you get some the blessings like this. ఇలాంటి కొన్ని దీవెనలు నువ్వు పొందినప్పుడు దేవుని కృపను నువ్వు పోగొట్టుకోకూడదు. Many people are losing the grace, my dear people. చాలా మంది కృపను పోగొట్టుకుంటా ఉన్నారు. So grace doesn't mean that it allows you to continue in sin. కృప అంటే నిన్ను పాపంలో కొనసాగనిస్తుంది అని కాదు, But కానీ remember God's love. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో. To remember to walk in the ways of God. దేవుని యొక్క మార్గాల్లో నువ్వు నడుచుకోవడానికి. Here ఇక్కడ in the book of Judges, న్యాయాధిపతుల there గ్రంథంలో are 13 to 14 judges rule this, the people of Israel. ఇజ్రాయేలు ప్రజలను 13-14 మంది న్యాయాధిపతులు పరిపాలించారు. And some of them are very important judges. వారిలో కొంతమంది చాలా ప్రాముఖ్యమైనటువంటి న్యాయాధిపతులు. Yes, Samson, సంసోను, and Deborah, Barak, బారాకు, Othniel, ఉత్తనీయేలు, and Gideon. గిద్యోను. These are all very important judges. వీరందరూ కూడా ప్రాముఖ్యులైనటువంటి న్యాయాధిపతులు. Even Ehud and others are not very important, but they are also rule the people of Israel. ఏహూదు మిగిలిన వారంతా ప్రాముఖ్యులు కానప్పటికీ కూడా వారు కూడా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించారు. When you study the book of Judges, you must remember one thing. న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివేటప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. Remember the life cycle of butterfly or the frog.